హాయ్! ఈరోజు నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. దాన్ని ఎట్లా చేసినామో దాని ప్రాసెస్ చూపిస్తా నేను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి, కొంచెం వామ, ఉప్పు, ఇంకా సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా నార్మల్గా మిక్స్ చేసుకొని దాంట్లో తగినంత వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ అంటే మరీ లిక్విడ్గా కాకుండా, సాలిడ్గా కాకుండా నార్మల్గా ఇప్పుడు వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీస్ని తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటాము, మధ్యలో కాటు పెట్టుకొని. తర్వాతకి దాని లోపల స్టఫింగ్, మిర్చి లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం చింతపండు, కొంచెం వామ, తగినంత ఉప్పు అండ్ చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఫింగర్తోని లేదా ఒక స్పూన్తోని మనం దాంట్లో ఫిల్లింగ్స్ చేసుకుంటాము. ఫిల్లింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకి కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని ఆ ఆనియన్స్లోకి ఒక నిమ్మకాయ, ఉప్పు, చాట్ మసాలా, కారం పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం గార్నిషింగ్ కోసము కొరియాండర్ వేస్తున్నాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని సైడ్కి పెట్టుకుంటాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మిర్చి బజ్జీ మునిగే అంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మిర్చీస్ని తీసుకొని ఆ పిండిలో, శనగపిండిలో మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసి డిప్ చేసి ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించిన తర్వాతకి అది తీసుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాతకి మనం ఇప్పుడు చేసుకున్న ఆనియన్స్ది అదేదైతే ఉందో దాన్ని కూడా మనం దానిపైన గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్.